ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా కడపకు సంబంధించి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపు 3 ముఖ్యమంత్రులు 3 సార్లు వచ్చి టెంకాయ కొట్టిపోయిన తప్పక ఇంతవరకు ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడకపోవడం చాలా దారుణము. అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కని మన నినాదం ఇస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు అదే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి చాలా దారుణము. కాబట్టి ఇది ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దీన్ని పెద్ద ఎత్తున ఎన్నో తీసుకెళ్లాలి. ఇంతవరకు కూడా ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడకపోవడం కారణము. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అలాగే ఎమ్మెల్యే, ఎంపీలు కూడా రాయబారంగా వెళ్ళకుండా వెళ్ళి ఒక నిరసనగా వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసేది సరే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి. అదేవిధంగా కడప జిల్లాకు ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు కడప జిల్లాలో ఉన్నారు. వాళ్ళకు ఉక్కు పరిశ్రమ వెళ్ళిపోతే ప్రత్యేకంగా ప్రొడక్షన్ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇక్కడున్న వాళ్ళు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షం కడప ఉద్యమాన్ని లేపే విధంగా, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం.